Good morning, all of you. Welcome back to my channel, English by Venkatesh. In the previous video, we learned two tenses, simple present tense and present continuous tense, where we used and I also explained the structure and also explained the examples. So in this video, we are going to learn other two tenses of present tense. Those are present perfect tense and present perfect continuous tense. So let's not waste time anymore, and we'll get into the topic. And first tense is present perfect tense. So where do we use present perfect tense, and what is the structure for the formation of present perfect tense and examples? So we will see in this video. So third tense, in the present tense, third one is present perfect tense. సో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే టు ఇండికేట్ అన్ యాక్షన్ కంప్లీటెడ్ జస్ట్ నౌ. ఏదైనా ఒక రీసెంట్ యాక్షన్ లేదంటే ఏదైనా ఒక యాక్షన్ జస్ట్ ఇంతకుముందు అయిపోయిన దాన్ని చెప్పడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. సో అయిపోయిన యాక్షన్ చెప్పడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ వాడదాం కదా సార్ మీరు అనొచ్చు. కాకపోతే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది అయిపోయిన యాక్షన్ చూపెట్టడానికి కదండి, జస్ట్ అయిపోయిన యాక్షన్ చూపెట్టడానికి. నేను ఏమంటున్నా అంటే కంప్లీటెడ్ యాక్షన్ వేరు, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ వేరు. ఇది ప్రజెంట్ టెన్స్ అయినప్పటికీ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ చూపెట్టడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. కంప్లీటెడ్ యాక్షన్ కి సింపుల్ పాస్ట్ టెన్సే వాడతాం. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఏదైనా యాక్షన్ జస్ట్ నౌ కంప్లీటెడ్, రీసెంట్లీ, లైక్ దిస్ మార్నింగ్, దిస్ ఈవినింగ్, జస్ట్ నౌ, అప్ టు నౌ, సో ఫార్, టిల్ అనే పదాలతో మనం ఏం చేస్తాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని వాడతాం. So we'll get into the definition. So you will get clarity. So present perfect tense అనేది it indicates an action present perfect tense, it indicates an action completed just now or recently, but it doesn't indicate a completed action like years together or weeks together or months together or even a day ago. It indicates, I am stressing these two words, recently or just now. So what is how we form present perfect tense? Subject here, subject, I said you that doer of the action is said to be, ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళని సబ్జెక్ట్ అంటాం, ఎవరైతే పని వల్ల ప్రయోజనం పొందుతారో వాళ్ళని ఆబ్జెక్ట్ అంటాం. నేను మీకు చెప్పాను V1, V2, V3, V4 ఫార్మ్స్ ఉంటాయని. V1 అంటే బేస్ ఫార్మ్ అని, V2 అంటే సింపుల్ పాస్ట్ అని, V3 అంటే పాస్ట్ పర్ఫెక్ట్ అని, V4 అంటే ప్రజెంట్ పార్టిసిపుల్ అని. సో ఇక్కడ మనం వర్బ్ యొక్క మూడో రూపాన్ని యూజ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈట్, ఏట్, ఈటన్, ఈటింగ్ అని తీసుకోవాలి. అంటే మనకి తీసుకోవాల్సిన ఏంటి, ఈటన్ అనే పదం తీసుకోవాలి. రైట్, రూట్, రిటర్న్, రైటింగ్ అని ఉందనుకోండి, ఇక్కడ మనం రిటర్న్ అనే పదం తీసుకోవాలి. వర్బ్ యొక్క మూడో రూపాన్ని తీసుకోవాలి. ఇక్కడ మనం ఈ టెన్స్ లో వాడాల్సిన హెల్పింగ్ వర్బ్స్ ఆర్ ఆక్సిలరీస్ వచ్చేసి హ్యాజ్ ఆర్ హ్యావ్. హ్యాజ్ వచ్చేసి సింగులర్ సబ్జెక్ట్స్ కి వాడతాం, హ్యావ్ వచ్చి ప్లూరల్ సబ్జెక్ట్స్ వాడతాం. ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్ అయితేనేమో హ్యావ్ వాడతాం, ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ అయితేనేమో హ్యాస్ వాడతాం. అండర్స్టూడ్? అండ్ వాట్ ఆర్ ద కీవర్డ్స్ ఫర్ దిస్ పర్టికులర్ టైప్ ఆఫ్ టెన్స్? సో కీవర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, సో మీరు ఆ కీవర్డ్స్ చూసినప్పుడు ఆటోమేటిక్గా ఈ స్ట్రక్చర్ అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో కీవర్డ్స్ వచ్చేసి రీసెంట్లీ, జస్ట్ నౌ, అప్ టు నౌ, సో దీస్ ఆర్ ద కీవర్డ్స్. హౌ వి ఐడెంటిఫై ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో మీరు ఇక్కడ ఏ కీవర్డ్ చూసుకున్నా కూడా నేను చెప్పిన డెఫినేషన్ మ్యాచ్ అవుతుంది చూడండి. అంటే ఇప్పుడు ఏ కీవర్డ్ కూడా చూసుకున్నా కూడా ఈ డెఫినేషన్ ఏం చెప్పినా, జస్ట్ కంప్లీట్ యాక్షన్స్ మాత్రమే మనం ఈ టెన్స్ వాడదామని చెప్పిన. రీసెంట్లీ అంటే జస్ట్ కంప్లీట్ యాక్షనే,
జస్ట్ నవ్ అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షనే. అప్ టు నవ్ అంటే జస్ట్ ఇంతకుముందు జరిగిందని అర్థం. స్టిల్ ఇప్పటి వరకు, ఎట్ ఇంకా, సోఫార్ ఇంకా, ఈ రోజు వరకు, ఈ రోజు పొద్దున, ఈ రోజు ఈవినింగ్, ఈ రోజు ఆఫ్టర్నూన్ అని చెప్పడానికి కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడుతాం చూడండి. సో ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాం చూడండి. సో టెన్సెస్ మీద పట్టున్న విద్యార్థికి లేని విద్యార్థికి తేడా ఏంటంటే, ఇక్కడ ఇదంతా చదవడండి వాడు జస్ట్ నవ్ అనే కీవర్డ్ చదువుతాడు. సో జస్ట్ నవ్ అనే కీవర్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడదామని చెప్పేసి వాడు ఇక్కడ ఏం చేస్తాడంటే హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ఫామ్ రాస్తాడు. అది లేని వాడు సో ఐ కంప్లీటెడ్ జస్ట్ ఈటింగ్ జస్ట్ నవ్ అంటే ఇది పర్ఫెక్ట్ గా ఉంది, ఇది పర్ఫెక్ట్ ఉందా అనిపిస్తుంది. అయినప్పటికీ ఈ కీవర్డ్ అనేది దీనికి సంబంధించింది కాబట్టి సో ఆన్సర్ హ్యావ్ కంప్లీటెడ్. ఇక్కడ చూడండి సబ్జెక్ట్ హ్యాజ్ ఆర్ హ్యావ్ వాడాలి, సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి మనం ఇక్కడ హ్యావ్ వాడినాం, హ్యాస్ బదులు V3 ఫామ్ వాడాలి, మూడో రూపం వాడినాం, ఇది వాడకూడదు. ఈటింగ్ వర్బ్ and also just now is the keyword. So this is how we should identify present perfect tense. And one more example. So here Sheila blank written homework this morning. So this morning అనేది కీవర్డ్ దేనికి? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కి. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉన్న స్ట్రక్చర్ ఏంటిది? సబ్జెక్ట్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. సో శీలా అనేది సబ్జెక్ట్, రిటర్న్ అనేది వర్క్, హోంవర్క్ రిటర్న్ అనేది వర్బ్, హోంవర్క్ అనేది ఆబ్జెక్ట్, దిస్ మార్నింగ్ అనేది కీవర్డ్. ఇక్కడ చూడండి దిస్ మార్నింగ్. సో ఇప్పుడు ఏ స్ట్రక్చర్ అప్లై చేయాలి మనం ఇందులో? హ్యాజ్ ఆర్ హ్యావ్ యాడ్ చేయాలి, మనం అప్లై చేయాలి. ఇక్కడ హ్యాడ్ ఎందుకు రాయకూడదు అంటే ఇది కంప్లీటెడ్ యాక్షన్ కాదు, జస్ట్ నౌ కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి సో మనం ఇక్కడ ఏం చేయాలి? హ్యాజ్ ఆర్ హ్యావ్ వాడాలి. సో షీలా హ్యాజ్ ఆర్ హ్యావ్, షీలా అనేది సింగులర్ పర్సన్ కాబట్టి మనం ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. సో సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఎలా ఐడెంటిఫై చేయాలి? సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు కూడా ఎస్ తోనే ఎండ్ అవుతుంది. సో షీలా హ్యాజ్ రిటర్న్ హోంవర్క్ దిస్ మార్నింగ్. సో దిస్ ఈస్ హౌ వీ షుడ్ ఐడెంటిఫై ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో యూ మస్ట్ నో కీవర్డ్స్ అన్ని మీరు బైహార్ట్ చేయాలి, ఈ స్ట్రక్చర్ మొత్తం మీ మైండ్లో ఉండాలి, లేకపోతే మీకు ఈ టెన్సెస్ అనేది 12 టెన్సెస్ ఉంటే 12 స్ట్రక్చర్స్ మొత్తం మీ మైండ్లో ఉండాలి. అండర్స్టూడ్? సో మేక్ షూర్ యూ లెర్న్ ఆల్ ద కీవర్డ్స్ అండ్ స్ట్రక్చర్ అండ్ ద డెఫినేషన్. సో మీకు ఇప్పుడు జస్ట్ నౌ అనే ఇది ప్రజెంట్ టెన్స్ అయినప్పటికీ, కంప్లీటెడ్ యాక్షన్ వాడుతున్నప్పటికీ కీవర్డ్స్ ద్వారా జస్ట్ నౌ యాక్షన్ ఆర్ రీసెంట్ యాక్షన్స్ మాత్రం మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్సే వాడాలి. ఈవెన్ దో ఇట్ ఇస్ కంప్లీటెడ్ యాక్షన్ అయినప్పటికీ మనం ఏం చేయాలి? ఇది జస్ట్ నౌ కంప్లీట్ యాక్షన్స్ కాబట్టి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. అండ్ లెట్స్ గెట్ ఇంటూ అనదర్ నెక్స్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో వేర్ డు వి యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్? సో ఎప్పుడైతే ఒక యాక్షన్ పాస్ట్ లో బిగిన్ అయ్యి ప్రజెంట్ లో కంటిన్యూ అవుతూ ఫ్యూచర్ లో ఎండ్ అవుతుందో లేదో అన్న విషయాన్ని చెప్పడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడుతాం. నేను చెప్తున్నా చూడండి, పాస్ట్ లో స్టార్ట్ అయ్యి ప్రజెంట్ లో కొనసాగుతూ ఫ్యూచర్ లో ఎండ్ అవుతుందో లేదో, ఆ వర్క్ అవుతే అవ్వచ్చు, ఫ్యూచర్ లో లేదంటే లేదు. సో ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మాత్రం మనం ఏం చేస్తామంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని వాడుతాం. చూడండి, అండర్స్టూడ్? నేను మళ్ళీ చెప్తాను చూడండి, ఏదైనా ఒక యాక్షన్ పాస్ట్ లో స్టార్ట్ అయ్యి ప్రజెంట్ వరకు కంటిన్యూ అయ్యి ఫ్యూచర్ లో ఎండ్ అవుతుందో లేదో అని తెలిసినప్పుడు మాత్రమే వాడుతాం. చూడండి, దీంతో మళ్ళీ మీరు పాస్ట్ టెన్స్ కన్ఫ్యూజ్ అవద్దు ఉద్దేశంతో మళ్ళీ చెప్తున్నా. అండర్స్టూడ్? సో రైట్ ఆఫ్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. It indicates an action started in the past continuing
సో నేను చెప్పిన డెఫినేషన్ మళ్ళీ రాసిన చూడండి. ఇట్ ఇండికేట్స్ అన్ యాక్షన్ స్టార్టెడ్ ఆర్ బిగాన్ ఇన్ ద పాస్ట్. ఒక యాక్షన్ పాస్ట్ లో స్టార్ట్ అయ్యి ప్రజెంట్ లో కంటిన్యూ అవుతూ ఫ్యూచర్ లో ఎండ్ అవుతుందో లేదో అని చెప్పడాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక వర్క్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ సల్మాన్ ఖాన్ అనే పర్సన్ ఒక అతను ఒక టీవీలో యాక్ట్ చేస్తున్నాడు. ఎప్పుడో స్టార్ట్ చేశాడు, తను ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాడు, తను ఫ్యూచర్లో ఆపేస్తాడా లేదా అనే విషయం తెలియదు మనకు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని వాడతాం అలాంటి యాక్షన్స్ ని మనం చెప్పాలనుకున్నప్పుడు. సో ఇక్కడ దాని స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ వాడాలి ఆ సెంటెన్స్ లో, తర్వాత బీన్ వాడాలి, తర్వాత V4 వాడాలి, తర్వాత ఆబ్జెక్ట్ వాడాలి. అండర్స్టూడ్? సో దీని కీవర్డ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి సార్? ప్రతి టెన్స్ కి కీవర్డ్స్ ఉన్నాయి కదా, అవి ఎలా ఐడెంటిఫై చేయాలంటే దీని కీవర్డ్స్ వచ్చేసి ఫర్ ప్లస్ ఎప్పుడైనా ఏదైనా సెంటెన్స్ లో ఫర్ కానీ సిన్స్ కానీ వస్తే మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, ఆ సెంటెన్స్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కి రిలేటెడ్ అన్నట్టు. సో అప్పుడు ఏం చేయాలి, మనం ఈ స్ట్రక్చర్ని అప్లై చేయాలి ఆ సెంటెన్స్ లో. సో చూడండి, ఫర్ ప్లస్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఆ యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు, కంటిన్యూ అవుతుందో లేదో తెలియదు, ఫ్యూచర్ ఎండ్ అవుతుందో లేదో తెలియదు. సిన్స్ ప్లస్ ఎగ్జాక్ట్ టైం అంటే అది ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్తుంది. చూడండి, ఎగ్జాక్ట్ టైం అంటే మనం సిన్స్ తో ఎప్పుడు కానీ ఎగ్జాక్ట్ టైం వాడాలి, ఫర్ తో ఎప్పుడు కానీ పీరియడ్ ఆఫ్ టైం వాడాలి. మీరు అదేం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఫర్ ఎప్పుడు వస్తే సెంటెన్స్ లో అప్పుడు మీరు ఈ సెంటెన్స్ ఈ స్ట్రక్చర్ అప్లై చేయాలి. సిన్స్ ఎప్పుడు వస్తే అప్పుడు మనకి ఈ స్ట్రక్చర్ అప్లై చేయాలి. సో దీస్ ఆర్ ద ఓన్లీ 2 keywords ఫర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తున్నా చూడండి. సో ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ లో సల్మాన్ ఖాన్ డాష్ యాక్టింగ్ ఇన్ ద సీరియల్స్ బిఫోర్ హీ స్టార్టెడ్ యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్ అంటే తను పాస్ట్ లో స్టార్ట్ చేశాడు యాక్ట్ చేయడం, సీరియల్స్ తర్వాత మళ్ళీ ఫిల్మ్స్ లోకి వచ్చాడు, ఆ యాక్షన్ ఎండ్ అవుతుందో లేదో తెలియదు. సో ఇక్కడ ప్రాబిలిటీ ఉన్నప్పటికీ సో మీరు ఇక్కడ ఏం చేయాలి, ఈ సెంటెన్స్ బట్టి చూస్తే సల్మాన్ ఖాన్ అనేది సింగులర్ సబ్జెక్ట్. సో ఇక్కడ మనం సింగులర్ హెల్పింగ్ వర్బ్ సింగులర్ వర్బ్ తీసుకోవాలి. సో హ్యావ్ అనేది ఎట్లయినా ప్లూరల్ వర్బ్ కాబట్టి మనం అవాయిడ్ చేసి దీన్ని హ్యాజ్ ఆర్ హ్యాడ్. ఇక్కడ రెండింటిలో లేదంటే ఇది 2 యాక్షన్స్ కలిగి ఉంది, మళ్ళీ ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొక యాక్షన్ బిగిన్ అవుతుంది. అంటే ప్రజెంట్ లో పని చేశాడు, మళ్ళీ పాస్ట్ లో పని చేశాడు, ప్రజెంట్ లో కంటిన్యూ అయింది, అండ్ ఫ్యూచర్ లో ఎండ్ అవుతుందో లేదో తెలియదు. సో ఆ స్ట్రక్చర్ లో ఉంది, ఆ డెఫినేషన్ సూట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, సింగులర్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. సల్మాన్ ఖాన్ హ్యాస్ బీన్ యాక్టింగ్ ఇన్ ద సీరియల్స్. సో ఇక్కడ చూడండి, హ్యాస్ వాడాను, బీన్ వాడాను, V4 వాడాను. ఇక్కడ యాక్టెడ్ అని వాడలేదు, యాక్టర్ వాడలేదు, యాక్టింగ్ V4 ఫామ్ వాడాను. ఇన్ ద సీరియల్స్ అనేది ఆబ్జెక్ట్. సో బిఫోర్ తర్వాత ఎప్పుడు కూడా సింపుల్ పాస్ట్ టెన్సే రావాలి. సో ఇక్కడ చూడండి, సింపుల్ పాస్టే రాయాలి. అదొకటి కూడా సందర్భం వస్తుంది చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. సో ఈ స్ట్రక్చర్ లో నేను దీన్ని అప్లై చేశాను చూడండి. సో దిస్ ఈస్ హౌ వీ షుడ్ ఐడెంటిఫై present perfect continuous tense. Hope I gave you clarity about present perfect continuous tense. In the upcoming video we will learn simple past and past continuous tense. Hope you enjoyed the session. Please like, do share and subscribe. Thank you.